కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా గురక పెట్టిన సర్కరోళ్ళ నుండి గనులు తవ్విన ఘనుల కళ్ళ నుండి చడామడా మన వనరులు దోచిన చరిత్రహీనుల నుండి కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా పగలు మన ఆడపిల్లలకు రక్షణ లేదు పంట పనులు జర చేద్దామంటే మరి కరెంటు లేదు పోనీ చదువుకు పోదామంటే ఫీజులు కట్టే పాలన లేదు పోనీ చదువుకు పోదామంటే ఫీజులు కట్టే పాలన లేదు ఇలాంటి స్థితి నుండి కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా నమస్కారం అమ్మా నీ పేరేంటమ్మా కూర్చో నమస్కారం అండి నమస్తే అమ్మా మీరు మా ఇంటికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే అమ్మా గుడ్ మీరు ఈవెన్ టైం కూడా మా కోసం ఈవెన్ టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ మాకు అందరికీ నీ పేరేంటమ్మా చలంచర్ల సుస్మిత సార్ కుసుమ్ సుస్మిత 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 పాప మా పాప సార్ మీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్ నాకు 20లో బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ మా హస్బెండ్ ఎట్లమ్మా ఎటు జరిగింది బైక్ యాక్సిడెంట్ సార్ బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ పాపని 7th మంత్ నువ్వేం చదువుకున్నావు టీటీసీ చేశాను సార్ మళ్ళీ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను చదువుతున్నాను సార్ డిఎస్సి పడింది కదా సార్ డిఎస్సి చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏం చేయట్లేదు సార్, చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా, ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా, ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. మీరు నువ్వు పాపమ్మా నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మా తమ్ముడు సార్. నీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? కాళస్ దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు మరి నీకు? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం
అక్కడ లేదు, నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా. మళ్ళీ వస్తుంది మా నువ్వు కష్టపడాలి కదా, నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా, దానికి కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, కష్టపడి చదివించారు సార్. ఇద్దరు చదివించారు. చదివించారు, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి, ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్, కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? నాది జీవితాంతం ఎప్పుడైనా కూలి పని సార్. నాకు ఈ పిల్లకంతా చూసుకొని కష్టపడి ఇలాగనే ఉండా. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పని చేశాయి. 50 సంవత్సరాలు వచ్చేసి సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? నేను కష్టపడాను సార్ బాగా. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు, కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 12 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను సార్. నేను కష్టం 2 తరగతి చదువుకున్నా, చదువు లేదు. నేను చదువుకోకపోతే నా బిడ్డను చదివిస్తాను, కోరికతో చదివించుకుంటున్నాను. చిన్న చిన్న చదివించుకున్నాను సార్. నాలాగా కాకుండా కొంచెం డెవలప్గా ఉండాలి. నేనంటే అట్ట పోయినా వల్ల అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడతా సార్. నేను నైట్ పోగలని పని చేసుకుంటా ఉంటాను. ఏం పని చేస్తావు? బేల్దారి పని. కూలి పనులు పోతాను, పిలిచిన మా ఊరికి అందరూ చేస్తా ఉంటాను సార్. నైట్ గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి, పనులు బాగానే సార్. దొరుకుతుంది సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా, ఇంకా కష్టాలు అట్నే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఎట్లా ఉన్నాయి సార్ మాకు. కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్. ఏం లేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి. బ్యాచ్బడి చేయాలంటే అంత నాకు ఇప్పుడు నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్. నాకు ఎవరు రారు. మా ఖాళీ ఎవరు రారు సార్. నా మనుషులు నాకు కుట్టరు సార్. మనుషులు ఎవరు ఏమి అంటే వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు పనులు. నీకెందుకు రారు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కదా, మరి నువ్వు కూడా ఒక 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా. అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర. చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్. నేను అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లే ఉన్నా సార్. అట్లా కాకుండా ఒక 10 మందిని వడ్డేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తుంది. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు. నేను పోలేవు అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదో మీరు దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు వచ్చి చూసి సార్ మా పండుగ. ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా? సార్ యాక్చువల్లీ అబ్బాయి అయితే బయటకు పనికి వెళ్తున్నాను సార్. అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ సార్. కోచింగ్ అవన్నీ చేయించండి మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు MSME పార్క్ ఇనాగ్రేట్ చేసిన కాబట్టి PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న దీన్ని బేస్ చేసుకుని స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏదైనా మనం పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర సార్ 1 కిలోమీటర్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే? ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. అమ్మాయికి దాంట్లో 40% ST ఫ్యామిలీ సార్. సో 40% సబ్సిడీతో వస్తుంది సార్. మిగిలినది లోన్ వస్తుంది. సో PMEGP ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ కదా? అన్లిమిటెడ్ సార్. 10 lakhs or 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ 40% సబ్సిడీ. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఆర్ లేదు సార్. తక్కువ మంది ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. ST హ్యాబిటేషన్ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ ఆర్ లేదంటే ఇది సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన